హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మీరు ఇష్టపడే చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన సొరకాయ హల్వా లేదా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వంటకం పండగల్లో, ప్రత్యేక సందర్భాల్లో అన్ని వయసుల వారు ఇష్టంగా తినే వంటకం అండి. ఎందుకంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలానే చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో దీనికోసం ముందుగా మనం ఒక సొరకాయని కట్ చేసుకొని తురుము పెట్టుకోవాలి. అలానే పాలు, బెల్లం లేదా చీనీని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి, అలానే యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుము ఆప్షనల్ అని చెప్పుకోవాలి. మీకు నచ్చినట్టయితే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక సొరకాయని కట్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ గ్రేట్ చేసుకున్న సొరకాయని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని సొరకాయ తురుముని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది. అలానే మనం ఒక కప్పు పాలను కూడా తీసుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే పాయసం ఇంకా బాగా రావడం కోసం క్రీమ్ మిల్క్ వాడాను. మీకు నచ్చిన మిల్క్ని మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ స్టేజ్లో బాగా పాయసం దగ్గర పడేటప్పుడు ఒక కప్పు చీనీ లేదా బెల్లం తురుముని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పాయసంకి తగిన స్వీట్నెస్ కూడా వస్తుంది. అండ్ దీన్ని కొందరు హిందీలో దూద్ కా హల్వా అంటారు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు కానీ ట్రై చేసినట్టయితే డెఫినెట్గా నచ్చుతారు. ఇది నా గ్యారంటీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి.
అండ్ లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పాయసం రెడీ. చూశారు కదా, ఎంతో సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో దూద్ కా హల్వా, అదేనండి సొరకాయ పాయసాన్ని చేసుకున్నాం మనం. ఈ పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను షుగర్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అండ్ ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారని అంటే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ హల్వాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like and share and subscribe for more videos.